ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారు ఆగస్టు నెల 4, 5, 6 తేదీల్లో ఈ పెరుగల స్త్రీని అసలు వదులుకోకండి. మీకు అఖండ రాజయోగం జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును, దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి స్వాగతం. ఆగస్టు నెల 4, 5, 6 తేదీలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలకు సంకేతంగా భావించబడే రోజులు అని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయండి. ఈ సమయంలో కొత్త పరిచయాలు, కొత్త కుటుంబ సభ్యుల సహకారం లేదా స్నేహితుల ద్వారా కూడా వచ్చినటువంటి అవకాశాలు మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందండి. కొంతమంది తమ జీవితంలో ఒక స్త్రీ ద్వారా మంచి సలహా, సహాయం లేదా కొత్త అవకాశాలు పొందవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పలేము, లేదా పేరు ఆధారంగా కూడా ఖచ్చితంగా నిర్ణయించవచ్చు అని కూడా చెప్పలేము. అందువలన ఎవరి పేరునైనా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే వారి యొక్క స్వభావం, నమ్మకం మరియు మీ జీవితం పైన చూపే ప్రభావాన్ని గమనించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని అక్షరాలతో మొదలయ్యేటటువంటి స్త్రీల విషయాలకు వచ్చినట్లయితే మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఈ పేరు గల స్త్రీ ఉన్నట్లయితే మీకు అదృష్ట అవకాశాలు అయితే మీ గుమ్మం దగ్గరికి వస్తాయి. ఈ రాశి వారికి అదృష్టం తీసుకొచ్చే స్త్రీల పేర్ల గురించి చూసుకున్నట్లయితే కనుక తెలుగు అక్షరాలు రా, సా, మా ఈ 3 అక్షరాలతో కూడా ఏ స్త్రీ పేరు అయితే మొదలవుతుందో ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఉద్యోగ అవకాశం, వ్యాపారంలో పురోగతి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా వినే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు పట్టుదలతో ముందుకు సాగితే మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తతో పాటుగా తెలివిగా వ్యవహరిస్తే ప్రయోజనం కూడా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించండి. అనుకోని ఖర్చులు వచ్చినా వాటిని సక్రమంగా నిర్వహించే సామర్థ్యం మీలో ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాల గురించి ఆలోచించే సమయం కూడా ఇదే. ఉద్యోగస్తులపైన అధికారుల ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు దొరికే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే అవి తొలగిపోతాయి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా కూడా తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తినడం, ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయని భావించిన విజయాన్ని నిర్ణయించేది మీ యొక్క కృషి, సరైన నిర్ణయాలు మాత్రమే. మరియు సమయోచిత చర్యలే జ్యోతిష్య మార్గదర్శకత్వాన్ని అందించగలదు, కానీ భవిష్యత్తుకు ఇచ్చినటువంటి హామీ ఇవ్వదు. మిథున రాశి వారికి ఆగస్టు నెల 4, 5, 6 తేదీలు ఆశావహంగా ఉండే అవకాశం ఉన్న రోజులుగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ శ్రమకు తగిన ఫలితం పొందేందుకు ప్రయత్నం కొనసాగించండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశాలు అయితే సద్వినియోగం చేసుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో జీవితంలోకి ఒక స్త్రీ కుటుంబ సభ్యురాలు లేదా స్నేహితులు, సహోద్యోగి లేదా జీవిత భాగస్వామి కూడా కావచ్చు. మీకు మంచి సలహా, ప్రోత్సాహం లేదా కొత్త అవకాశానికి కారణం కావచ్చు. అటువంటి వ్యక్తుల సూచనలు ఓపికగా వినడం వలన మీకు ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కేవలం
ఉద్యోగం ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా గుర్తింపు లభించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కానీ, లాభదాయకమైనటువంటి ఒప్పందాలు లేదా నిలిచిపోయినటువంటి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆర్థికంగా ఆదాయం పెంచుకునే మార్గాలు అయితే కనిపిస్తాయండి. అయితే ఆర్థిక లాభాల పేరుతో వచ్చేటటువంటి ఆఫర్లను పూర్తిగా పరిశీలించకుండా అంగీకరించకండి. ఖర్చులను నియంత్రించడం వల్ల భవిష్యత్తులో మరింత స్థిరత్వం పొందవచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దూరంగా ఉండే బంధువులను కలిసే అవకాశం కూడా రావచ్చు. మీ మాట తీరు ప్రశాంతంగా ఉంటే సంబంధాలు అనేవి మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా కూడా తగినంత నిద్ర, సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పని వ్యాయామం పాటించడం మంచిది. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం ఉత్తమం. మొత్తానికి 3 రోజులు కూడా మీకు కొత్త అవకాశాలు కనిపించేటటువంటి సమయంగా కూడా మారవచ్చు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు వివేకంతో ముందుకు సాగండి. జ్యోతిష సూచనలు ప్రేరణగా ఉపయోగపడవచ్చు, కానీ మీ యొక్క విజయం చివరి వరకు కూడా మీ కృషి, నిర్ణయాలు మరియు పట్టుదలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు క్లియర్గా చూసేద్దామండి. మిథున రాశి గుణగణాలు. మిథున రాశి వారు చురుకైన ఆలోచన శక్తి, తెలివితేటలు మరియు మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, జీవితంలో ఎప్పుడూ కూడా ముందుకు సాగాలని వీరు కోరుకోవడం వీరి యొక్క ప్రత్యేకత. తెలివితేటలు వీరికి చాలా అధికంగా ఉంటాయి. ఏ విషయాన్ని అయినా సరే త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం కూడా వీరిలో ఉంటుంది. మాటలో చాతుర్యం ఉంటుంది. తమ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారగలటువంటి స్వభావం కూడా ఈ రాశి వారిలో కనిపిస్తోంది. ఈ రాశి వారు అయితే అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండడానికి వీరు ఇష్టపడతారు. ఒకేసారి అనేకమైన పనులు చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. రచన, మీడియా, బోధన, వ్యాపారం, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి ప్రతిభను చూపగలుగుతారు. హాస్య చతురతతో చుట్టుపక్కల వారిని ఆనందింపజేస్తారు. సమస్యలు వచ్చినా త్వరగా పరిష్కారం కనుగొనడానికి వీరు ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. వీరి యొక్క బలహీనతలు ఒక్కొక్కసారి నిర్ణయాలు మార్చే స్వభావం వీరిలో ఉంటుంది. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉండవచ్చు. ఒక పనిపైన ఎక్కువ కాలం దృష్టి నిలపడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. భావోద్వేగాలను బయటకు చెప్పకుండా మనసులో ఉంచుకునే సందర్భాలు కూడా వీరిలో చాలా అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి కమ్యూనికేషన్, మీడియా, జర్నలిజం, బోధన, సేల్స్, మార్కెటింగ్, ఐటీ, వ్యాపారం, రచన, యాంకరింగ్, ట్రావెల్స్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాలు అనుకూలంగా ఉండవచ్చు. ప్రేమ మరియు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే మిథున రాశి వారి ప్రేమలో నిజాయితీని, స్నేహాన్ని మరియు పరస్పర అవగాహనను కూడా కోరుకుంటూ ఉంటారు. తమను అర్థం చేసుకునేటటువంటి జీవిత భాగస్వామితో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని నిర్మించేందుకు వీరు కృషి చేస్తారు. వీరి యొక్క ఆర్థిక స్వభావం చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించే అవకాశాలను గుర్తించి చాతుర్యం వీరికి ఉంటుంది. అయితే ఖర్చు చేసే ముందుగా సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తే మంచి ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర మరియు ఒత్తిడిని తగ్గించేటటువంటి అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా కూడా వీరు ఉండగలుగుతారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.